లో రోడ్ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. ఆ యాక్సిడెంట్స్ యొక్క రీజన్స్ని మేము వెరిఫై చేసినప్పుడు దాంట్లో ఒక రెండు రీజన్స్ 90% కనపడుతున్నాయి. దాంట్లో ఒకటి డ్రంక్ డ్రైవ్, రెండవదేమో సెల్ ఫోన్ డ్రైవింగ్. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి కూడా స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. చాలామంది రీల్స్ చూసుకుంటా వెహికల్ నడుపుతున్నారు. బ్లూటూత్ చెవులో పెట్టుకొని పాటలు వినుకుంటా సినిమాలు చూసుకుంటా కూడా ఈ ఆటో వాళ్ళు, కార్ వాళ్ళు, టూ వీలర్స్ వాళ్ళు కూడా ట్యాంక్ పైన సెల్ ఫోన్ ఆన్ చేసి దాంట్లో రీల్స్ చూసుకుంటూ కూడా నడుపుతున్న సందర్భాలు మాకు కనపడుతున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మా సిపి గారి ఆదేశానుసారము, మా జాయింట్ సిపి గారి ఆదేశానుసారము మేము స్పెషల్గా ఈ మంత్ మొత్తం కూడా సెల్ ఫోన్ డ్రైవింగ్ని మేము స్పెషల్ డ్రైవ్ కింద మేము తీసుకున్నాము. ఖచ్చితంగా ఎవరైనా కూడా సెల్ ఫోన్ డ్రైవింగ్తోని దొరికితే వాళ్ళ బండిని సీజ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాము. సెక్షన్ 184 ఎంవి యాక్ట్ కింద ఖచ్చితంగా మేము ఆ వెహికల్ని సీజ్ చేయాల్సిందే. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే సపరేట్ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయకపోతే ఆ వెహికల్ని మేము కోర్టుకు సబ్మిట్ చేస్తాం. ఒకవేళ వెహికల్స్ కనుక ఆన్ ద స్పాట్లో మాకు ఆర్సీ, మిగతా వ్యాలిడ్ డాక్యుమెంట్స్ మాకు చూపిస్తే ఆ వెహికల్ని వాళ్ళకు రిటర్న్ చేసి కోర్టుకు మాత్రం అటెండ్ కావాల్సి ఉంటుంది. ఈవెన్ కౌన్సిలింగ్ కూడా వాళ్ళు అటెండ్ కావాల్సి ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం పరిశీలించిన యాక్సిడెంట్లలో 95% ఈ యాక్సిడెంట్స్ మెయిన్ ఈ రెండు నేను ఇంతకుముందు చెప్పిన విధంగా డ్రంక్ డ్రైవ్ మరియు సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్లనే జరుగుతున్నాయి. ప్రజలకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకండి. మీరు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ ఆన్ ద స్పాట్లో సిటీలో ఎవరైనా రోడ్ మీదకి వచ్చినా లేకపోతే ఎదురుగా వెహికల్ వస్తున్నప్పుడు కూడా మీరు స్పాట్లో మీరు సడన్ బ్రేక్ వేయటమో లేకపోతే వెళ్ళి వాళ్ళకు గుద్దటమో ఇట్లాంటివి జరుగుతున్నాయి. దానివల్ల మీరు యాక్సిడెంట్ చేయటమో లేదా ఎదుటి వాళ్ళ చేత యాక్సిడెంట్కు గురి చేయటమో రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది చేయకూడదు. అదేవిధంగా మేము ఇటువరకు కొన్ని ప్రిస్క్రైబ్డ్ టైమింగ్స్లలోనే ఒక ప్రిస్క్రైబ్డ్ ఏరియాలో మాత్రమే మేము డ్రంక్ డ్రైవ్ చేసేవాళ్ళము. ఇప్పుడు అట్లాంటితో సంబంధం లేకుండా ఎనీవేరు ఎనీ టైం ఎక్కడ పడితే అక్కడ డ్రంక్ డ్రైవ్ చేస్తాము. సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము. ఈ రోజు కూడా ఇప్పుడు ఇక్కడ స్పెషల్ డ్రైవ్ కింద సెల్ ఫోన్ డ్రైవింగ్ ఇక్కడ మలక్పేట ముసారంబాగ్ దగ్గర మేము కండక్ట్ చేస్తే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లోనే మేము ఐడెంటిఫై చేసి పట్టుకున్నాయి దాదాపు ఒక 20 కేసుల వరకు ఉన్నాయి. ముఖ్యంగా చాలా వరకు ఉన్నారు. కానీ మేము ప్రతి ఒక్కరిని కూడా ఆపి మేము అక్కడ చెక్ చేస్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి ర్యాండమ్గా మేము చెక్ చేయడం జరుగుతుంది. మేము ఈ రాంగ్ సైడ్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ని సీసీ కెమెరాల ద్వారా ఒక షోల్డర్ని అంటే ఒక చౌరస్తాలో ఒక షోల్డర్ని ఒక అర్ధగంట సేపు మేము అబ్జర్వేషన్ చేస్తే వేలల్లో వయోలేషన్స్ కనపడుతున్నాయి. మేము చేసే ఎన్ఫోర్స్మెంటు 100లో ఒకరిని కూడా మేము పట్టుకోలేకపోతున్నాము. ఎందుకంటే ఎక్కువ విపరీతమైన ట్రాఫిక్ ఉండటం. హైదరాబాద్లో దాదాపు రోజుకు 1500 కొత్త వెహికల్స్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి ఈ ట్రై కమిషనరేట్లలో. దాదాపు 1 కోటి వెహికల్స్ ఈ ట్రై కమిషనరేట్లో వెహికల్ నిత్యము తిరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 1 కోటి మంది జనాభా నిరంతరం ఈ హైదరాబాద్ సిటీలో మూవ్ అవుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ ట్రాఫిక్ జామ్ కాకుండా మేము ట్రాఫిక్ క్లియరెన్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఓన్లీ జనరల్గా పీక్ అవర్స్లో మేము ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది వయోలేటర్స్ ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడే ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి ట్రాఫిక్ జామ్ కాకుండా సమయం అంటూ ఏమీ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఇర్రెగ్యులర్గా ఎక్కడ పడితే అక్కడ మేము ఈ సెల్ ఫోన్ డ్రైవింగు, డ్రంక్ డ్రైవింగు లాంటి ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము. ఖచ్చితంగా ఇలా చేయటం వల్ల ప్రజల్లో కొంత మార్పు అనేది వస్తుందని మేము అనుకుంటున్నాము. మేము ఎన్ఫోర్స్మెంట్ అనేది కేవలము ఈ వయోలేషన్స్ తగ్గటం కొరకే మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. వేరే ఉద్దేశం అయితే మాకు ఉండదు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మా పోలీసు వారికి సహకరించాలి. మీరెవ్వరు కూడా రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయకుండా, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకుండా పెలికాన్ సిగ్నల్ దగ్గర మీరు ఆగి వెళ్ళి అదేవిధంగా రెడ్ లైట్ పడగానే ఆగి గ్రీన్ లైట్ పడగానే వెళ్తే మా ట్రాఫిక్ వాళ్ళకు అసలు పనే ఉండదు. కానీ నిత్యం ట్రాఫిక్ జామ్లో కారణము
ఎవరో ఒకరు చేసిన తప్పిదం వల్ల 100 మంది ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుంటున్నారు. కాబట్టి ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎవరికి వాళ్ళు వ్యక్తిగత స్థాయిలో ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ఈ హైదరాబాద్ సిటీని సేఫ్ సిటీగా, స్మార్ట్ సిటీగా మనము దీన్ని కొనసాగించాలని, హైదరాబాద్లోనే ట్రాఫిక్ భారతదేశంలోనే అత్యుత్తమంగా ఉంటుందనే విధంగా ప్రజలందరూ కూడా తోడ్పడి మనకు మంచి పేరు హైదరాబాద్కు తేవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.